తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మిర్యాలగూడ పెరుమాళ్ల ప్రణయ్ హత్య కేసులో తుది తీర్పును ఇవాళ నల్లగొండ కోర్టు వెల్లడించింది. ఏటు సుభాష్ శర్మకు ఉరిశిక్ష విధిస్తూ న్యాయస్థానం సంచలన తీర్పిచ్చింది. నిందితులందరికీ యావజ్జీవ కారాగార శిక్ష విధిస్తూ ఎస్సీ ఎస్టీ సెషన్స్ 2వ అదనపు న్యాయస్థానం కీలక తీర్పు వెలువరించింది. 302, 120 ఐపీసీ, 109, 1989 సెక్షన్ ఐపీసీ, ఇండియన్ ఆర్మ్ యాక్ట్ 1959 ప్రకారం శిక్ష విధించింది. శిక్ష తగ్గించాలని న్యాయమూర్తిని ఈ సందర్భంగా నేరస్తులు వేడుకున్నారు. హార్ట్ పేషెంట్, కుటుంబ సభ్యుల ఆరోగ్యం, చిన్నపిల్లలు ఉన్నారని కొందరు నేరస్తులు న్యాయస్థానానికి తెలిపారు. అయితే ఏటు సుభాష్ శర్మకు నల్గొండ కోర్టు ఉరిశిక్ష విధించింది. ప్రణయ్ హత్యలో సుభాష్ శర్మ కీలక పాత్ర పోషించాడు. సుభాష్ శర్మకు ఉరిశిక్ష విధిస్తూ నల్గొండ కోర్టు తీర్పు వెలువరించింది. ఇప్పటికే జైల్లో 3 నిందితులు శిక్ష అనుభవిస్తున్నారు. ఉగ్రవాది అస్గర్ అలీకి సుపారీ ఇచ్చి ప్రణయ్ను అమృత తండ్రి హత్య చేయించాడు. 7గురితో ఓ గ్యాంగ్ను అస్గర్ అలీ ఏర్పాటు చేశాడు. గుజరాత్ మాజీ హోంమంత్రి హరెన్ పాండ్యా హత్య కేసులో నిందితులతో కలిపి అస్గర్ అలీ గ్యాంగ్ ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ప్రణయ్ హత్య కేసులో నల్లగొండ ఎస్సీ ఎస్టీ జిల్లా సెషన్స్ కోర్టు కీలక తీర్పు వెలువరించింది. 2018 సెప్టెంబర్ 14వ తేదీన ప్రణయ్ హత్యకు గురయ్యాడు. గర్భవతిగా ఉన్న భార్య అమృతను నల్లగొండ జిల్లా మిర్యాలగూడలోని ఆసుపత్రికి తీసుకువెళ్లి తిరిగి వస్తుండగా దుండగులు ప్రణయ్పై కత్తులతో దాడి చేసి హతమార్చారు. తన కూతురిని కులాంతర వివాహం చేసుకున్నాడనే కక్షతో సుపారీ గ్యాంగుతో ప్రణయ్ను మారుతీరావు హత్య చేయించాడు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పోలీస్ శాఖ అన్ని కోణాల్లో విచారణ పూర్తి చేసి 1600 పేజీల్లో ఛార్జిషీట్ నివేదికను రూపొందించింది. అప్పటి ఎస్పీ ఏవి రంగనాథ్ పర్యవేక్షణలో విచారణ పూర్తి చేసి హత్య కేసులో 8 మంది నిందితుల పాత్ర ఉందని నిర్ధారించి 2019 జూన్ 12వ తేదీన ఛార్జిషీట్ దాఖలు చేయగా నల్లగొండ ఎస్సీ ఎస్టీ జిల్లా సెషన్స్ కోర్టు విచారణ మొదలుపెట్టింది. సుమారు 5 సంవత్సరాల 9 నెలల కాలం పాటు విచారణ కొనసాగగా పోలీస్ శాఖ సమర్పించిన ఛార్జిషీట్ నివేదిక, పోస్టుమార్టం రిపోర్ట్, సైంటిఫిక్ ఎవిడెన్స్లతో పాటు సాక్షులను న్యాయస్థానం విచారించి తుది తీర్పును ఈరోజు రిజర్వ్ చేసింది. ప్రణయ్ హత్య కేసులో A1 తిరునగరు మారుతీరావు, A2 బీహార్కు చెందిన సుభాష్ శర్మ, A3 అస్గర్ అలీ, A4 అబ్దుల్ బారీ, A5 MA కరీం, A6 తిరునగరు శ్రవణ్ కుమార్, A7 శివ, A8 నిజాంను నిందితులుగా పోలీసులు కోర్టుకు సమర్పించిన ఛార్జిషీట్లో పేర్కొన్నారు. ప్రధాన నిందితుడు మారుతీరావు 2020 మార్చిలో ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ కేసులో నిందితుల పాత్రపై సాక్ష్యాధారాలను పరిగణించి శిక్ష ఖరారు చేస్తూ న్యాయస్థానం తీర్పు వెలువరించింది. కోర్టు తీర్పు పట్ల సంతృప్తి చెందిన తల్లిదండ్రులు ప్రణయ్ సమాధి వద్దకు వెళ్లి నివాళులు అర్పించారు. Please subscribe to KTV Telugu. KTV Telugu channel.